కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు జయచంద్రుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద అతనిపైన కేసు నమోదు చేశారు. కాగా జయచంద్రుడి కుమార్తె నాగమనీషాను బాలనాగమ్మ కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమే వివాహం నచ్చని యువతి తండ్రి వారిని చంపేందుకు కుట్ర పన్నాడు. ఇందులో భాగంగానే బాటిల్లో పెట్రోల్ పోసుకొని సురేష్ తల్లి బాలనాగమ్మ వద్దకు వచ్చి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో బాలనాగమ్మ అక్కడికక్కడే చనిపోయింది. ద్వారా తెలుసుకొని జయచంద్రుడు ఇష్టం లేని తన కూతురు పెళ్లి చేసుకునేదానికి కారణం ఈమె దగ్గరుండి జయించిందనే ఉద్దేశంతో ఆమెని అంతమొందించాలని ఉద్దేశంతోన ఈరోజు నిన్నటి రోజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతను కదలికలన్నీ మా వాళ్ళు గమనించి తర్వాత వాళ్ళ ఊర్లో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి తర్వాత సీసీ ఫుటేజెస్ మా యొక్క సైంటిఫిక్గా టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకొని అతన్ని మా ఎస్ఐ వెళ్ళి పట్టుకురావడం జరిగింది. తీసుకొని వస్తే కన్ఫెషన్ చేశాడు, ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నామంటే ఇప్పుడు ఇలా నా కూతురు చేసుకున్నందువలన ఇష్టం లేని పెళ్ళి నేను ఈరోజు ఆమె పైన పగ తీర్చుకున్నాను అని అతను కన్ఫెషన్ కూడా రికార్డు చేయడం జరిగింది. అతనికి సంబంధించిన వెహికల్, ఆ పెట్రోల్ బాటిల్, హెల్మెట్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సైంటిఫిక్గా మా క్లూస్ టీమ్స్ కూడా అక్కడ ఈ పెట్రోలే వాడా వేరే పెట్రోల్ వాడారా అనేది సైంటిఫిక్గా కూడా మా వాళ్ళు దాన్ని తీశారు. ఫింగర్ ప్రింట్స్ కూడా ఇంట్లో ఏమైనా ముద్దాయిలు దొరుకుతున్నాయేమో అవి కూడా చూసాము. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాంత్ సిఏ గారు. ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేస్తున్నాము. కానీ ఇంత హీనంగా ఒక వృద్ధురాలి పైన అతడు ఇంత ఘాతుకానికి దిగడం చాలా విచారకరము. ఈ సంఘటనని పూర్తిగా మేము ఎంక్వైరీ చేసి పరిశోధించి కేసు పూర్వపరాలన్నీ తెలుసుకొని ఇంకా ఏమైనా సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా దీని వెనక అని కూడా ఆరా తీసి ఉంటే వారిపైన కూడా చట్టపరమైన చర్య తీసుకొని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడేలాగా చూస్తాం. జయచంద్రుడు ఇష్టం లేని తన కూతురు పెళ్లి చేసుకునేదానికి కారణం ఈమె దగ్గరుండి జయించిందనే ఉద్దేశంతో ఆమెని అంతమొందించాలని ఉద్దేశంతోన ఈరోజు నిన్నటి రోజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతను కదలికలన్నీ మా వాళ్ళు గమనించి తర్వాత వాళ్ళ ఊర్లో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి